పెద్ద టెస్ట్లో టీమిండియా బ్యాటర్స్ ఉసూరుమనిపించారు. బ్యాట్ పవర్ చూపించలేకపోయారు. పూర్ ఫామ్ను కొనసాగించారు. ఆస్ట్రేలియా పేసర్ల ముందు తేలిపారు. వచ్చిన వాళ్లు వచ్చినట్టుగా పెవిలియన్కు క్యూ కట్టారు. కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, నితీష్ రెడ్డి మాత్రం తమ వంతుగా ప్రయత్నం చేశారు. క్రీజులో ఉన్నంతసేపు ఆసీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. దీంతో టీమిండియా కనీసం 150 పరుగులైనా చేయగలిగింది. నిజానికి ఈ మ్యాచ్లో భారత జట్టే టాస్ గెలిచింది. కానీ తొలి ఇన్నింగ్స్లో ఆరంభం నుంచే తడబడింది. 8 బంతులు ఎదుర్కొన్న యశస్వి జైస్వాల్ పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. వన్ డౌన్లో దేవదత్ పడిక్కల్ బరిలో దిగాడు. ఆచితూచి బ్యాటింగ్ చేశాడు. కానీ 23 బంతులు ఎదుర్కొన్న డకౌట్గానే వెనుతిరిగాడు. భారీ అంచనాల మధ్య బరిలో దిగిన విరాట్ కోహ్లీ కూడా నిరాశపరిచాడు. పూర్ ఫామ్ నుంచి బయటపడలేకపోయాడు. 12 బంతులు ఎదుర్కొన్న విరాట్ 5 పరుగులకు పరిమితమయ్యాడు. హేజిల్ వుడ్ వేసిన బౌన్సర్ను అర్థం చేసుకోవడంలో కోహ్లీ విఫలమయ్యాడు. టీమిండియాను కష్టాల్లోకి నెట్టేశాడు. కాసేపటికి కేఎల్ రాహుల్ వివాదాస్పద నిర్ణయానికి అవుట్ అయిపోయాడు. ధ్రువ్ జురేల్ సైతం క్రీజులో నిలవలేకపోయాడు. 20 బంతులు ఎదుర్కొన్న జురేల్ 11 పరుగులు సాధించాడు. 59 పరుగులకే టీమిండియా సగం వికెట్లు కోల్పోయింది. వాషింగ్టన్ సుందర్ కూడా ఇలా వచ్చి అలా వెళ్లిపాడు. అయితే నితీష్ కుమార్ రెడ్డి, పంత్ మాత్రం కాన్ఫిడెంట్ గా బ్యాటింగ్ చేశారు. భారత్ స్కోర్ను పెంచేందుకు ప్రయత్నించారు. 78 బంతులు ఆడిన పంత్ 38 పరుగులు చేశాక పెవిలియన్ చేరాడు. ఓవైపు వికెట్లు పడుతున్న పెర్త్లో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి మాత్రం తగ్గలేదు. అరంగేట్ర టెస్ట్లోనే ఆకట్టుకున్నాడు. ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కొన్నాడు. పేస్కు అనుకూలించిన పెర్త్ పిచ్పై బ్యాటింగ్ టాలెంట్ చూపించాడు. ఏమాత్రం బెదరకుండా ఆసీస్ బౌలర్లపై అటాక్ చేశాడు. క్రీజులో ఉన్నంతసేపు అదుర్సనిపించాడు. ఫ్యూచర్ స్టార్గా కితాబులు అందుకున్నాడు. 59 బంతుల్లో నితీష్ కుమార్ రెడ్డి 41 పరుగులు సాధించాడు. పెర్త్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో టీమిండియా తరపున టాప్ స్కోరర్గా నిలిచాడు. నితీష్ కుమార్ రెడ్డి ఇన్నింగ్స్లో 6 ఫోర్లు, 1 సిక్సర్ ఉన్నాయి. ఆస్ట్రేలియా బౌలర్లలో హేజిల్ వుడ్ 4 వికెట్లు తీశాడు. పాట్ కమిన్స్, మిచెల్ మార్ష్ 2 వికెట్లు సొంతం చేసుకున్నారు. అయితే టెస్ట్ సిరీస్లో ఆధిపత్యం చెలాయించాలంటే బ్యాటింగ్లో భారత్ మున్ముందు చెలరేగాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. లేదంటే టీమిండియాకు కష్టాలు తప్పవంటున్నారు.